ఓ హత్య జరిగింది. కానీ మొదట అందరూ కలిసి దాన్ని హత్యే కాదన్నారు. కానీ హత్య అని బయటపడ్డాక మరో స్టోరీ చెప్పారు. కానీ ఆ స్టోరీ వెనకాల ఉన్న టీ కథ విని అందరూ షాక్ అయిపోయారు. ఉత్తరప్రదేశ్‌లో నాను అనే ఓ చిన్న గ్రామం ఉంది. ఇక ఆ గ్రామంలో రషీద్ అనే వ్యక్తి ఉంటున్నాడు. ఇతనికి పెళ్లైంది. ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. ప్రస్తుతం పెద్ద కొడుకు ఆదిల్ వయసు 27 సంవత్సరాలు. ఇక చిన్న కొడుకు పేరు గుల్ఫామ్. అన్నతమ్ముళ్ళు, ఇద్దరు సోదరీమణులు, పేరెంట్స్ అందరూ కలిసి నాను గ్రామంలోనే ఉంటున్నారు. ఇదిలా ఉండగా రషీద్ కి ఓ చెల్లి ఉంది. అయితే ఆమెకు పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టనే లేదు. పైగా బోలెడంత ఆస్తి ఉంది. పైగా భర్త కూడా కొంతకాలం క్రితం చనిపోయాడు. ఇక ఆమె ఒక్కతే ఆ ఆస్తితో ఉండలేకపోయింది. పైగా తన ఆస్తిని తన తదనంతరం ఏం చెయ్యాలా అని ఆలోచించింది. అందుకే తన అన్న కొడుకైన ఈ ఆదిల్ని దత్తత తీసుకోవాలి అనుకుంది. అలా అయితే తన ఒంటరి జీవితానికి ఓ తోడుతో పాటు తన ఆస్తికి కూడా అతన్ని వారసుని చేసి తన తదనంతరం ఆ ఆస్తిని మేనల్లుడికి అప్పగించాలి అనుకుంది. ఇక అదే విషయాన్ని అన్న రషీద్ కి కూడా చెప్పింది. దానికి రషీద్ కూడా బహు ఆనందంగా ఒప్పుకున్నాడు. కొడుక్కి కోట్లలో ఆస్తి కలిసి వస్తుందంటే ఎవరు మాత్రం కాలడ్డం పెడతారు? తన కొడుక్కి ఆస్తి కలిసి రావటంతో పాటు తన చెల్లికి చివరి దశలో తన కొడుకు తోడవుతాడని రషీద్ కూడా భావించాడు. అందుకే చెల్లి మాటలకు ఒప్పుకొని ఆమె ఇష్ట ప్రకారమే తన పెద్ద కొడుకు ఆదిల్ను ఆమెకు దత్తతిచ్చాడు. ఇక అప్పటి నుండి ఆదిల్ కు అత్తగా ఉన్న ఆమె కాస్త తల్లిగా మారిపోయింది. అప్పటి నుండి ఆదిల్ నాను గ్రామం నుండి అత్త ఇల్లైన మీరట్లోని భూమియాకి షిఫ్ట్ అయిపోయాడు. ఇక కొన్నాళ్ళకి ఆదిల్ కి పెళ్లి చేయాలి అనుకుంది అత్త. అందుకే ముజఫర్ నగర్ కు చెందిన గజాలను చూసింది. ఇక ఈ సంబంధం అన్ని రకాలుగా ఇటు ఆదిల్ తండ్రికి, అతని ఫ్యామిలీకి, మరో పక్క అత్తకు నచ్చటం, అంతకు మించి ఆదిల్ గజారాలు ఒకరికొకరు నచ్చటంతో వీరి పెళ్లి జరిగిపోయింది. అయితే పెళ్లయ్యాక కొంతకాలం ఆదిల్ అత్త దగ్గరే ఉన్న ఉద్యోగరీత్యా అతను సిటీకి వెళ్లాల్సి వచ్చింది. అందుకే తనతో పాటు భార్యను కూడా అక్కడికే తీసుకువెళ్లాడు. సెలవులు చూసుకొని ఇటు అత్త ఇంటికి, తండ్రి ఇంటికి వచ్చి వెళ్లేవారు. ఇక మరి కొన్నాళ్లకి ఆదిల్ తండ్రయ్యాడు. గజాలా ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం బాబు అబాన్ వయసు 1.5 సంవత్సరాలు. అయితే కాలం గడిచే కొద్దీ అత్త ఆరోగ్యం కూడా క్షీణించి చనిపోయింది. ఇక పోతూ పోతూ ఆమె తన యావదాస్తిని తన మేనల్లుడు కమ్ కొడుకైన ఆదిల్ పేరు మీద రాసిపోయింది. అత్త చనిపోయిన తర్వాత ఆదిల్ ఆమె ఆస్తిలో కొంత భాగాన్ని 60 లక్షలకు అమ్మి ఆ డబ్బుతో తన ఇంటికి అంటే నానుకి వెళ్ళాడు. ఓ 15 లక్షలు తండ్రికిచ్చాడు. మిగిలిన డబ్బు తన దగ్గరే ఉంచుకున్నాడు. అయితే ఇదంతా గమనించిన ఆదిల్ తమ్ముడు గుల్ఫామ్, నేను బిజినెస్ చేసుకోవాలి, అందుకే నువ్వు నాకు కొంత డబ్బు ఇవ్వాల్సిందే అని అడిగాడు. అయితే అప్పటికే తమ్ముడికి గతంలో కొంత డబ్బు ఆదిల్ ఇచ్చి ఉన్నాడు. అప్పుడు కూడా తమ్ముడు బిజినెస్ అని చెప్పి అన్న దగ్గర డబ్బులు దండుకొని బిజినెస్ ని బోరపాడించాడు. కారణం ఈ గుల్ఫామ్ బుద్ధి వక్రబుద్ధి. న్యాయంగా ఆలోచించుటూ ధర్మంగా బ్రతకాలి అనుకోడు. అడ్డదిడ్డంగా బ్రతికేస్తూ అతని కాడికి అంతా దోచేయాలి అనుకునే టైప్. అందుకే అన్న దగ్గర ఇంకా 45 లక్షలు ఉన్నాయని తెలిసి ఆ డబ్బుపై కన్నేశాడు. కావాలనే మళ్ళీ బిజినెస్ పేరుతో డబ్బివ్వమని అన్నను అడిగాడు. కానీ అప్పటికే ఆదిల్ తమ్ముడి ప్రవర్తనతో విసిగిపోయి ఆ డబ్బు ఇవ్వనన్నాడు. దీంతో అన్న తమ్ముల మధ్య గొడవ జరిగింది. ఇక ఆ గొడవతో విసిగిపోయిన అన్న ఆదిల్ తన భార్యను తీసుకుని సిటీకి వెళ్లిపోయాడు. మళ్ళీ 2024 ఆగస్టు 8న తండ్రి దగ్గరకు వచ్చాడు. ఇక అప్పుడు కూడా అన్న తమ్ముల మధ్య డబ్బు విషయంలో గొడవ జరిగింది. అయితే ఈసారి ఆ గొడవ ఆగలేదు. కంటిన్యూగా 2 రోజుల పాటు అంటే ఆగస్టు 10 దాకా అన్నతో తమ్ముడు గొడవ పడుతూనే ఉన్నాడు. డబ్బు ఇవ్వాల్సిందే అని తమ్ముడు, ఇస్తే పాడు చేస్తావు అందుకే ఇవ్వనంటూ అన్న వాదించుకున్నారు. ఇక ఆ వాదనతో విసిగిపోయిన తమ్ముడు అన్నను చంపేసి ఆ డబ్బంతా అంటే అన్న దగ్గర ఉన్న 45 లక్షలు కాజేయాలి అనుకున్నాడు. అయితే ఇక్కడ అన్నను చంపితే ఆ డబ్బు తమ్ముడికి ఎలా వస్తుంది అనే కదా మీ డౌట్. ఇక్కడ ఉంది స్టోరీలో అసలు ట్విస్ట్ మొత్తం. ఈ ఆదిల్ సిటీలో ఉంటూ సెలవులు ఉన్నప్పుడల్లా తండ్రి ఇంటికి వచ్చేవాడు. ఇక అప్పుడే అతని భార్య గజాల తన మరిది అయిన గుల్ఫామ్ కు దగ్గరైంది. ఇద్దరికి ఒకరిని చూడగానే మరొకరికి తమ మధ్య ఉన్న బంధం గుర్తుకు రాలేదు. అందుకే ఇద్దరు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు. అది కూడా తమ ఇంట్లోనే ఇద్దరు కలుసుకొని గడిపేవారు. కానీ ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలియలేదు. అదేంటి, ఇంట్లో అందరూ ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ గదిలోకి వెళ్లి గడుపుతుంటే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎలా ఉంటుంది అనుకోకండి. తెలియకుండా మేనేజ్ చేశారు ఇద్దరు. అదెలాగంటే తమ వదిన గజాల భర్తతో సిటీ నుండి ఇంటికి వచ్చినప్పుడల్లా మరిది నిద్ర మాత్రలు కొనేవాడు. ఇక ఆ టాబ్లెట్స్ ని ఫ్యామిలీ మొత్తానికి ఇచ్చేవారు. అయితే మీరు ఈ టాబ్లెట్స్ వేసుకొని మత్తులోకి వెళ్లిపోతే మేమిద్దరం మత్తైన సుఖంలోకి వెళ్లిపోతామంటే ఆ టాబ్లెట్స్ ఎవరు వేసుకోరు కదా. అందుకే వీరిద్దరూ కలవాలి అనుకున్నప్పుడు ఆ టాబ్లెట్స్ ని టీలో కలిపి ఫ్యామిలీ మొత్తానికి ఇచ్చి తాగించేది గజాల. ఆఖరికి తన భర్త ఆదిల్ కి కూడా. ఇక ఆ మత్తు కలిపిన టీ తాగటం వల్ల ఫ్యామిలీ మొత్తం అంటే ఆ ఇంట్లో ఉండే ఆదిల్, అతని పేరెంట్స్, ఇద్దరు సోదరీమణులు నిద్రలోకి జారుకునేవారు. ఇక వాళ్ళు మత్తులోకి వెళ్లిపోయాక అందరూ నిద్రపోయారా లేదా అని 1కి 2 సార్లు ఇద్దరు చెక్ చేసుకొని మరి శృంగార యుద్ధం చేసేవారు.
అలా గజాల సిటీ నుండి అత్తారింటికి వచ్చినప్పుడల్లా మరిదితో ఈ రకంగానే టీలో నిద్ర మాత్రలు కలిపి ఫ్యామిలీ మొత్తానికి ఇచ్చి నిద్ర పుచ్చి కలిసేది. అయితే ఈ విషయం ఎవరూ తెలుసుకోకపోయినా ఓ రోజు భర్త ఆదిల్ తెలుసుకున్నాడు. కారణం భార్యతో ఇంటికి వచ్చినప్పుడు ఆమె వేళకాని వేళలో టీ కప్పుతో వచ్చింది. దీంతో ఆదిల్ ఆ టీ తీసుకున్నా తాగబుద్ధి కాక తాగలేదు. కానీ ఫ్యామిలీ మొత్తం తాగారు. తాగేలా చేసింది గజాల. భర్తని అడిగితే కొద్దిసేపు ఆగి తాగుతా అని కొద్దిగా తాగి మళ్ళీ తాగాలి అనిపించక టీ కప్పు పక్కన పెట్టేశాడు. అయితే భర్త కప్పు నోటి దగ్గర పెట్టుకోవటం గజాల చూసి అతను టీ మొత్తం తాగేశాడనుకుంది. అందుకే నిద్రపోయాడులే అనుకుంది. కానీ జర్నీ చేసి రావటం వల్ల ఆదిల్ అలసిపోయి నిద్రపోయాడు. అది గమనించుకోలేక గజాల అన్ని వికెట్లు డౌన్ అని మరిదితో రాసలీలలో మునిగిపోయింది. అయితే గదిలో నుండి శబ్దాలు, చిన్నగా మాటలు వినిపిస్తూ ఉండటంతో ఆదిల్ కి మెలకువ వచ్చి చూడగా వీరిద్దరి అఫైర్ అతనికి తెలిసింది. గదిలో తన భార్య, తన తమ్ముడు విచ్చలవిడి శృంగారం చేస్తూ తన కళ్ళల్లోనే పడటంతో ఇద్దరిని పట్టుకొని కొట్టి తిట్టి తన భార్యను తీసుకుని సిటీకి వెళ్లిపోయాడు. కానీ ఈ విషయం ఆదిల్ ఫ్యామిలీలో ఎవరికీ చెప్పలేదు. చెప్పటానికి అతనికి సిగ్గేసింది. తన భార్య, తన తమ్ముడు చేసిన తప్పుడు పని చెప్పలేకపోయాడు. అలా అని సైలెంట్ గా ఉండలేదు. భార్యకి, తమ్ముడికి వార్నింగుల మీద వార్నింగులు ఇచ్చాడు. మళ్ళీ ఇది రిపీట్ అయితే నేనేంటో చూపిస్తా అన్నాడు. ఈలోగా అత్త చనిపోవటం, ఆస్తి ఆదిల్ పేరు మీద రావటం, దాన్ని అమ్మి 60 లక్షలు అతను సొమ్ము చేసుకోవటం, అందులో 15 లక్షలు తండ్రికిచ్చి మిగిలిన 45 లక్షలు తన దగ్గరే ఉంచుకోవటం, ఆ డబ్బులో కొంత తమ్ముడు బిజినెస్ కి ఇవ్వమని అడిగి గొడవ పడటం అన్ని జరిగిపోయాయి. ఇక ఆగస్టు 10న కూడా గొడవ జరిగి విసిగిపోయిన తమ్ముడు అన్నని చంపేయాలి అనుకున్నాడు. ఇక అందుకు వదిన గజాల కూడా సహకరిస్తానంది. కారణం ఈ ఇద్దరు ఆదిల్ని చంపేసి తర్వాత అతని డబ్బుని భార్యగా తను కొట్టేసి ఆ తర్వాత ఈ ఇద్దరు దూరంగా వెళ్లిపోయి పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. అందుకే ఆగస్టు 10న రాత్రి టైంలో గజాల ఎప్పటిలాగే అందరికి మత్తు మందు కలిపిన టీ ఇచ్చింది. ఇక ఆమె ఈ టీ వెనుక ఉన్న సీక్రెట్ తెలియక అందరూ ఆ టీని తాగేశారు, భర్త ఆదిల్ తో సహా. కారణం ఆ రోజు తను టీ తాగకపోయినా తాగిన వాళ్లంతా నిద్రలోకి జారుకున్నారని అతను గమనించనే లేదు. భార్య తమ్ముడితో ఎఫైర్ పెట్టుకుందన్న కోపంలో ఉండి టీ వెనుక ఉన్న సీక్రెట్ ని తెలుసుకోలేకపోయాడు అతను. అందుకే భార్య టీ ఇవ్వగానే ఫ్యామిలీతో పాటు తను కూడా తాగేశాడు. అక్కడికి ఫ్యామిలీ మొత్తం ఈ టైంలో టీ ఏంటి అన్నా, నాకు తాగాలి అనిపించి పెట్టుకున్నా, అందుకే మీకు కూడా పెట్టి తీసుకువచ్చా అని చెప్పి కవర్ చేసి వాళ్ళందరితో టీ తాగించింది. ఇక ఆ టీ తాగిన ఫ్యామిలీ మొత్తం నిద్రలోకి పోయారు. దీంతో గజాల, గుల్ఫాం ఇద్దరు ఆదిల్ గదిలోకి వెళ్లి అతను నిద్రపోయాడా లేదా అని చెక్ చేశారు. ఇక అతను కూడా నిద్రపోయాడని తెలిసి ఇద్దరు కలిసి అతన్ని చంపాలి అనుకున్నారు. ఇక మొదటి దెబ్బ గజాలానే వేయగా ఆ దెబ్బకి మత్తులో ఉన్న ఆదిల్ కు కొద్దిగా మెలకువ వచ్చి అరిచాడు. దీంతో గజాల మిగిలిన పని నువ్వు పూర్తి చేయమంటూ తన చేతిలో ఉన్న రాడ్డుని ప్రియుడికిచ్చి తన గదిలోకి వెళ్లిపోయింది. దీంతో తమ్ముడు ఆ రాడ్డుతో అన్న తలపై పదే పదే కొడుతూ ఉండటంతో అతను కింద పడిపోయి అరుస్తున్నాడు. ఇక ఆ అరుపులు విన్న ఫ్యామిలీ కూడా మత్తు వదిలించుకొని మెలకువ తెచ్చుకొని ఆదాన్ గదిలోకి వెళ్లి చూడగా అతను రక్తపు మడుగుల వారికి కనిపించాడు. పక్కనే గుల్ఫాం ని చూసి షాక్ అయ్యి అతన్ని ప్రశ్నించబోతూ ఉండగా అతను అక్కడి నుండి పారిపోయాడు. దీంతో గుల్ఫాం నే అన్నను కొట్టాడని, ఆస్తి విషయంలో అంటే 45 లక్షల విషయంలో ఇద్దరికి గొడవ అవ్వటం ఫ్యామిలీ మొత్తానికి తెలుసు కాబట్టి ఆ డబ్బు విషయంలోనే గుల్ఫాం అన్నపై పగ పెంచుకొని ఇలా చంపడానికి ప్రయత్నించాడని అందరూ అనుకున్నారు. ఇక అప్పటికే గజాల కూడా గదిలోకి ఎంట్రీ ఇచ్చింది. భర్త రక్తపు మడుగులో పడిపోయి ఉండటం చూసి ఏడుపు రకం స్టార్ట్ చేసింది. తన భర్త చావు బతుకుల్లో ఉన్నాడంటూ గగ్గోలు పెట్టింది. యాక్టింగ్ లో ఇరగదీసేసింది. ఇక అప్పటికే ఆదిల్ పరిస్థితి విషమంగా ఉండటంతో ముందు అతన్ని హాస్పిటల్ కి తీసుకువెళ్లాలనుకున్నారంతా. ఇక అక్కడ తండ్రి డాక్టర్స్ తో తన కొడుకు మేడ మీద నుండి జారి కింద పడిపోయాడని, అప్పుడే ఈ దెబ్బలు అతనికి తగిలాయని చెప్పాడు. ఇక ఫ్యామిలీ మొత్తం కూడా ఆ మాటలను సమర్థించారు. కారణం ఇది తన ఫ్యామిలీ విషయం కావటంతో విషయం బయటకు వస్తే తన పరువు పోతుందని తండ్రి అలా చెప్పాడు. అయితే ట్రీట్మెంట్ చేస్తుండగానే ఆదిల్ చనిపోవటంతో డాక్టర్స్ కి అనుమానం వచ్చి విషయాన్ని పోలీసులకు చెప్పడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఆదిల్ శవాన్ని పోస్ట్ మార్టం చేయించగా అందులో అతనిది హత్య అని తేలింది. తలపై బలంగా కొట్టడం వల్లే అతను చనిపోయాడని తేలటంతో అతన్ని ఎవరు చంపారని ఎంక్వైరీ చేస్తూ ఉండగా ఆదిల్ తమ్ముడు గుల్ఫాం వారికి ఎక్కడా కనిపించలేదు. అతని గురించి పోలీసులు ఫ్యామిలీని అడిగినా కుంటి సాకులు చెప్పారు. పైగా ఆదిల్ డాబా మీద నుండి పడిపోయినట్లుగా తండ్రి డాక్టర్స్ కి చెప్పాడని తెలిసి అతన్ని పట్టుకున్నారు. మీ అబ్బాయి డాబా మీద నుండి పడిపోలేదని మీకు తెలుసు, అయినా అబద్ధం చెప్పారు, అందుకే ఆ అబద్ధం వెనుక ఉన్న నిజం ఏంటో చెప్పమన్నారు పోలీసులు. దీంతో తండ్రి డబ్బు విషయంలో అన్న తమ్ముళ్ల మధ్య జరిగిన గొడవ దగ్గర నుండి గుల్ఫాం అన్నని కొట్టి పారిపోయినంత వరకు మొత్తం పోలీసులకు చెప్పాడు అతను. దీంతో పోలీసులు గుల్ఫాం కోసం వేట మొదలు పెట్టారు. అయితే గుల్ఫాం పారిపోయి పొలాల్లోకి వెళ్లి దాక్కున్నాడు. అక్కడే ఉంటూ అక్కడ దొరికే జామకాయలు, చెరకు తిని బ్రతికాడు. అయితే
పోలీసులు తనని సీరియస్ గా వెతుకుతున్నారని తెలిసి ఇక వారి నుండి తప్పించుకునే ఓపిక, ఆ జామకాయలు చెరకు తినే ఓపిక లేక వెళ్లి పోలీస్ స్టేషన్ లో తనే లొంగిపోయాడు. ఇక విచారణలో గుల్ఫామ్ చెప్పిందంతా విని షాక్ అయిపోయారు పోలీసులతో పాటు అతని ఫ్యామిలీ కూడా. కారణం అప్పటిదాకా ఆదిల్ ని అతను డబ్బు కోసమే చంపేశాడని అందరూ అనుకున్నారు. కానీ విచారణలో గుల్ఫామ్ తన వదిన గజాలతో ఉన్న ఎఫ్ఐఆర్ ని బయటపెట్టాడు. ఆమెతో గడపాలి అనుకున్నప్పుడల్లా ఇద్దరు ఆడే టీ డ్రామా గురించి చెప్పేసరికి ఫ్యామిలీ మొత్తం అది విని షాక్ అయిపోయారు. ఆదిల్ని చంపి అతని దగ్గర ఉన్న డబ్బు కొట్టేసి మేమిద్దరం ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకోవాలి అనుకున్నామని చెప్పి ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో పోలీసులు గుల్ఫామ్ తో పాటు గజాలాన్ని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.